అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయం మనందరం కలిసి చదువుదాం. 4లో అందరూ అక్కడికి రండి. మనుషుల చేత విసర్జించబడినను, అందరూ చదవండి, దేవుని దృష్టికి ఏర్పరచబడినది ఇక్కడ మనుషుల చేత విసర్జించబడినను అది తీసుకోవాలి, కానీ తీసుకోవడలేదు, మనకి టైం చాలదని. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి అని చెప్పాడు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి అక్కడ 2 విషయాలు మనం విడిచిపెట్టాం. ఒకటి, మనుషుల చేత ఏమైనాడు ఆయన విసర్జించబడిన రాయి. ఎవరైనా దేవుని చేత ఏర్పరచబడితే మస్ట్ అండ్ షుడ్ గా మీరు మనుషులందరి చేత ఏమవుతారని చెప్పాడు, ద్వేషించబడతారు అని చెప్పాడు. నిజముగా దేవుని చేత ఏర్పరచబడితే, అదే మనుషుల చేత ఏర్పరచబడితే అలాంటి జరగకపోవచ్చు. కనుక ఇప్పుడు ఆ 5వ దానికి వెళదాం డైరెక్ట్ గా. దాన్ని మీరు ధ్యానించుకోనండి. సజీవమైన రాయి అంటే ఈయన జీవము కలిగిన రాయి. ఆయనకు ఒకళ్ళ జీవం ఇవ్వాల్సిన పని లేదు, ఆయనలోనే జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నది, వెలుగై ఉన్నది. ఆ వెలుగును ఆ వెలుగు చీకటిలో ఏం చేస్తుందంట, సంచారం చేస్తుందంట. చీకటి దానిని ఏం చేయడం లేదు, గ్రహించట్లేదు. కనుక 5వదిగా సజీవమైన రాయి అని మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఆయనలో ఎన్నడూ కూడా మరణం అనేది ఉండదు. ఆయనలో జీవమునను, ఆ జీవము తను అపేక్షించి తను కోరుకునే వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. సమృద్ధి అయిన జీవం, కొలస్సీ పత్రికలు అంటున్నాడు, సమృద్ధి అయిన జీవం ఇచ్చే దేవుడు. ఇప్పుడు 5 చూసినాం. 6వ దానికి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనానికి రండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు ఏం రాయి చెప్తున్నాడు చెప్పండి, మూలరాయి. నా వైపు చూడండి. ఇక్కడ మేస్త్రులు చాలా మందికి మూలరాయి అనగానే ఖచ్చితంగా అర్థమై ఉండేది. ఒక ఇల్లు కట్టాలంటే 4 గోడలు కావాలి. ఈ 4 గోడల మీద ఒక స్లాబు, ఒక కప్పు వేస్తారు. ఆ గోడలు కట్టేటప్పుడు ఏ రాయిని ఆధారం చేసుకుంటారు, ఈ మూలరాయిని తీసుకుంటారు, ఆదరి మూలరాయి పెడతారు. ఈ మూలరాయిని ఆధారం చేసుకుని ఏం కడతారు. అలాగ అటుగోడ కట్టాలన్నా ఏ రాయి కావాలి, ఇటు కట్టాలన్నా ఏ రాయి కావాలి, ఎటు కట్టాలన్నా ఏ రాయి ఆధారం చేసుకోవాలి. మూలరాయి దేని జ్ఞాపకం అంటే, మన జీవితంలో మనం ఆత్మీయంగా కట్టబడాలన్నా, శారీరకంగా కట్టబడాలన్నా ఆయనే ప్రథమం, ప్రాముఖ్యమైన వాడు. ఆయన లేకుండా ఈ గోడ ఏమవ్వదు, ఈ మూలరాయి లేకుండా ఈ గోడ ఏమవ్వదు, కట్టబడదు. భౌతికంగా కట్టబడాలన్న మూలరాయే, ఆత్మీయంగా కట్టబడాలన్న మూలరాయే. కనుక మనం వివాహాల విషయంలో ముందుకు వెళ్ళాలన్నా ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు, ట్రాన్స్ఫర్ వచ్చింది, వెళుతున్నారు. వాగ్దానం ఏమైనా ఉందా, అడగాలి కదా ప్రభుని. ప్రభు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, గవర్నమెంట్ పరిస్థితులు ఎలా ఉంటాయో మీ హస్తం మాతో ఉంచండి, అడగాలి కదా. అడిగారా? రెడీమ్ ఎక్కడ ఉంది, వచ్చినట్టుందిగా. ఓకే, వాగ్దానం దీనికి కూడా వాగ్దానం ఎందుకు, ఏడకు పొమ్మంటే అడగ పోతాం. అట్లా అంటారా మీరు? వాగ్దానం తీసుకోరా? మేము ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వాగ్దానాలు అడుగుతాం. ఒకరోజు తిమోతి అంకుల్ చెప్పాడు, విజయవాడలో కూర్చారా, కొన్ని విషయాలు చెప్పాలన్నాడు. ఎదురుగా కూర్చున్నా, ఆంటీ కూర్చుంది. అయ్యా, భక్తి సింగ్ గారితో మేము సేవ చేశాం, భక్తి సింగ్ గారితో కలిసి కష్టపడ్డాం, అగ్రగణ్యులతో కష్టపడి సేవ చేశాం. మేము గుంటూరు సియోను ప్రార్థనా మందిరానికి రావాలి అనంటే ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. సియోనులో కొద్ది కాలం కష్టపడ్డాం. అక్కడి నుంచి కర్మేల్ ప్రార్థనా మందిరానికి రావాలంటే ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానము, కర్మేల్కి రావడానికి మాకు ఇచ్చిన వాగ్దానము, మా దినపాఠము, ఆ దినపాఠములో వచ్చే వాగ్దానము, తర్వాత ఇక్కడ సేవ చేయడానికి అడుగడుగున మాకు ఇచ్చే వాగ్దానాలు మమ్మల్ని ఒకరోజు
ఇక్కడ సేవ చేయడానికి, కర్మేలు విజయవాడలో సేవ చేయడానికి సహాయపడుతున్నాయి అన్నాడు. ఏమి సహాయపడుతున్నాయంటే వాగ్దానాలు. మీకేం సాయం చేస్తున్నాయి? వాగ్దానమేనా? అది ఆయన చెప్పాడు. చెప్పి ఆయనకేం అనుకుంటారా మీరు? ఆయనకేం భక్సింగ్ గారితో 3 పూలు 6 కాయల్లాగా సాగుతుండేది ఆయన జీవితం. ఎక్కితే విమానం ఎక్కుతాడు, లేకపోతే ఏసీ ఫస్ట్ క్లాస్ లో ఎక్కిపోతాడు అనుకుంటారు మీరు. మా వెనక రణగుణ శబ్దాలు మీకెవరికి తెలియదు అన్నాడు. ఒకరోజు గుంటూరు సీఎంలో సేవ చేసే రోజు అన్నాడు, తిమోతి పత్తిపాడులో సేవ చేస్తున్నావు, ప్రశాంతంగా ఉన్నావు, నేను వస్తాను రా పత్తిపాడు, నన్ను రానిస్తావా అన్నాడు. నువ్వు ఏడకో సాటుకు పో, నేను పత్తిపాడులో సేవ చేస్తా అన్నాడు. అంటే నేనన్నాను, 2 అంకులు అన్నాను, అదే బెస్ట్ అనుకుంటున్నాను రా, ఇక్కడైతే ఏమి లేదు ఆయన అన్నమాట, నెమ్మది. కనుక వాగ్దానం ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్న భాగం ఏంటి? మూల. మన కదలికలకి ఆయన మూలరాయి అయి ఉండాలి, మన కూర్చోవలన మూలరాయి అయి ఉండాలి, మన ప్రతిదానికి కూడా. నేను సియోను ప్రార్థనా మందిరం వెనుకొండకు రావటానికి నాకు ఇచ్చిన వాగ్దానం ద్వితోపదేశకాండం 2:7. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నేను ఇంటికి ఒక 5 యాపిల్ పళ్ళు గాని, ఒక 5 దానిమ్మ పళ్ళు గాని నా చేతులతో నేను ఇంటికి తీసుకొచ్చానంటే వినుకొండలోనే తెచ్చా. పత్తిపాడులో నేను ఇంటికి అలా తేలేదు. తెచ్చారు వాళ్ళు, సంఘం తెచ్చింది, నేను తేలేదు, నాకు గుర్తులేదు. ఒకవేళ అప్పుడప్పుడు తెచ్చుంటానేమో. ఒక సంవత్సరం నాకు బాగా గుర్తు, మందిరం పక్కన వాళ్ళ మామిడి తోట బాగా పండింది, ఇటు వినుకొండకి వెళ్ళని వాళ్ళ తోట ఉంది. వాళ్ళు తీసుకొచ్చి గదిలో మామిడి పళ్ళన్నీ పోసిన పాస్టర్ గారు రోజు ఒక 1/2 డజన్ రోజు 1/2 డజన్ అంట. ఎందుకంటే ఇవన్నీ పండిపోతాయి అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది, వేస్ట్కి ఎందుకు పాటు చేసుకోవాలని. డబ్బులు ఏమి ఇవ్వద్దులే, అట్లా రోజు తీసుకోండి అని. గది పక్క గదే, వాళ్ళ ఇల్లు సేవ కోసం మేము వాడుకుంటూ వచ్చినాం. కనుక ఆ వాగ్దానం ఎంత ఆశీర్వాదం ఇచ్చిందంటే ద్వితోపదేశకాండం 2:7, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. కనుక మూలరాయి అయిన మర్చిపోబాకండి, మూలరాయితోనే మన కదలికలు ఉండాలి. ఇక చివరిది 7వది చాలా గొప్పది, విలువైనది. చూడండి, అక్కడే ఉంది 7వ వచనం కిందికి రావాలి. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. అదే మూలకు తలరాయి. తలరాయి తర్వాత మూలరాయి = 1. గుర్తుపెట్టుకోండి, మూలరాయి అయినా తర్వాత తలరాయి అయినా ఒకటే అయ్యిద్ది. ఎందుకంటే మూలరాయే ఏమవుతుంది? తలరాయి. తలరాయే ఏమవుతుంది? మూలరాయి. కొన్ని ఇళ్లకు మూలరాయి భార్య, కొన్ని ఇళ్లకు మూలరాయి పెద్ద కొడుకు, కొన్ని ఇళ్లకు మూలరాయి పెద్ద కోడలు, కొన్ని ఇళ్లకు మూలరాయి వారి ఇంట్లో కాస్త డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు. దేవుడు మాత్రం కానే కాదు, అది సత్యం. ఎవరైతే ఎక్కువ డబ్బులు తీసుకొస్తారు ఇంట్లోకి వాళ్లే మూలరాయి. కొన్నిసార్లు ఇంట్లో బెదిరించే వాళ్ళు ఉంటారు. పాపం ఈ అమాయకుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంపాదించి ఇంటికి తీసుకొచ్చి అమ్మగారి చేతులు ఇస్తే ఆమె మూలరాయి. ఎందుకంటే ఆమె బెదిరించే బెదిరింపులకు ఎక్కువ తక్కువ మాట్లాడటానికి ఎంత అసలు ఎంత ఇచ్చినారు అది చెప్పు ఫస్ట్. నువ్వు నా చేతికి ఇచ్చేది కాదు, ఎంత వచ్చింది అది చెప్పు ఫస్ట్. అది చెప్పు ఫస్ట్. అది చెప్పాలి ఫస్ట్. అది చెప్తే ఎంతే అమ్మా అంటే అది చెప్పు, నాకు అది చూపించు, ఏంది ఆధారం చూపించు. భక్సింగ్ గారు చెప్తారు, ఆ దినాల్లో సంగతులు శాలరీ అంతా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి, అంటే మూలరాయి ఎవరో కొన్ని ఏళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి అంటారంట, షర్టు ఎక్కడ చినిగిపోయింది, షర్ట్ కొనుక్కోండి షర్ట్ అంటారంట. డబ్బులన్నీ ఆమెకిచ్చి నువ్వు షర్టు కొనుక్కుంటావని ఆమెను అడగాల్సిన పని ఏముంది? అంటే మూలరాయి. ఏ రాయి? ఎవరింట్లో అయితే అలా ఉంటారో అది పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి దైవ కుటుంబం కానే కాదు. భర్త ప్రతి ఇంటికి ఏమై ఉండాలి? యజమానుడు. ఆ భర్తను ఎవరు ఏలాలి? దేవుడైన మూలరాయి, దేవుడు యేసుప్రభు తలరాయి ఏలాలి. ఇప్పుడు అలాగా ఉండాలి. అప్పుడు ఆమె అనిద్దంట, ఇదిగో 100 రూపాయలు తీసుకో, షర్ట్ కొనుక్కో. 100 రూపాయలకి ఏమొచ్చిందమ్మా? సరే 200 రూపాయలు తీసుకో. 200కి వచ్చే కాలం కాదమ్మా. సరే 300. 300కి ఏమొచ్చిందమ్మా?
సరే 400 వస్తే వచ్చినంత సరిపెట్టుకో, వెళ్ళు, నా పిల్లలు నేను చాలా పనులు ఉన్నాయి, పో అని. ఇంకంతే, ఆ 400కి సర్దుకోవాలంట. ఎందుకు ఇలాగ ఉండాలి అంటే, ఆమె ఇంటికి ఏమైంది, మూలరాయిగా తలరాయిగా ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కనుక అలాంటి అధోగతి ఏ కుటుంబానికి రాకుండాను గాక అంటున్నా. మీరేమంటారు? ఆమెనంటారా కాదా? మళ్ళానండి, ఏ గతి రాకూడదు. దేవుడు తప్ప మన ఇంటిని ఏ మగవాడు ఏ ఆడవాళ్ళు ఏలకూడదు. ఆయనే మూలరాయి, ఆయనే తలరాయి. ఇప్పుడు మనం ముందుకు వెళదాం. చివరిది కింద ఉన్నది అక్కడి 1 పేతురు 2వ అధ్యాయము కింద ఉన్నది 8వ వచనం, 7లో చివరిలో ఉన్నది. మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండ అని చెప్పాడండి. అడ్డురాయి బాగా గుర్తుంచుకోండి. అడ్డురాయిని మనం బండనే అక్కడక్కడ ఏం చూసినాం, రాయి అని చూసినాం. ఇక్కడ అడ్డురాయిని మళ్ళీ ఏమంటున్నాడు, అడ్డుబండ అంటున్నాడు. కనుక అడ్డురాయి. కనుక మనము విశ్వసిస్తే మనకు అడ్డురాయి కాదండి. మనం విశ్వసించకపోతే ఏమైంది, అడ్డు రాయి అడ్డుబండ. ఇప్పుడు మత్తయి సువార్తలో కూడా ఇంకొక మాట చెప్తాడు, అది కూడా చూసి ముందుకు వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44. ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. ఈ అడ్డురాయి అడ్డొచ్చిందంటే ఏదో కష్టం ఉంటేనే అడ్డు వస్తుంది. మన మార్గాలు సరిగా లేకపోతేనే అడ్డు వస్తుంది. ఇప్పుడు అక్కడ బిలాము వెళ్ళే మార్గము సరిగా లేదు కనుకనే దేవుడు గాడిద రూపంలో ఏమొచ్చినాడు, అడ్డు వచ్చినాడు. కనుక మార్గాలు సరిగా ఉంటే అడ్డు రాడు. కనుక ప్రభు బిడ్డలారా 7 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది చెప్పండి, ఫస్ట్ వన్ పునాది రాయి. రెండవది పరిశోధించబడిన రాయి. ఫైనల్ గా ఏం తేలింది పరిశోధన తర్వాత? ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడు, పాపము లేనివాడు. థర్డ్ వన్, మూడవది అమూల్యమైన రాయి. నాలుగవది మనల్ని వెంబడించే రాయి. ఐదవది జీవము కలిగిన రాయి. ఆరవది మూలరాయి. ఏడవది అడ్డు రాయి. విశ్వసించువాడు కలవర పడడు. కనుక విశ్వసించాలి మనం ఆ దేవుని యందు. ఎప్పుడు కూడా అనుమానం రాకూడదు మనకి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నమ్మినట్లుగా మరి ఎవ్వరిని నమ్మకూడదు. నమ్మాలి. నమ్మదగిన సంఘములో సేవకులున్నారు, నమ్మదగిన పెద్దలున్నారు, నమ్మదగిన విశ్వాసులున్నారు, నమ్మదగిన పరిచారకులున్నారు. బట్ దేవుణ్ణి నమ్మినట్టుగా చెప్పండి నమ్మకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేవుణ్ణి నమ్మినట్టుగా నమ్మకూడదు. దేవుణ్ణి నమ్మినట్టుగా అంటే దేవుడు మనకు అన్ని ఇస్తాడు, వాళ్ళన్నీ ఇస్తారా? నేను ఇదే వినుకొండలో ఓ సిస్టర్ ఒక కూలర్ ఇస్తానని చెప్పారు. నేను వెంటనే ఆ దినాలలో అగ్నిలో నడుస్తున్నాను నేను. మీరు నడిచారా? నడిస్తే కాలాలుగా. అప్పుడు నేను ఆ రోజుల్లో నేను వెంటనే బ్రదర్స్కి చెప్పాను. ఒక బ్రదర్కి చెప్పాను, నాకు కూలర్ ఇస్తారంట, తీసుకోవచ్చా బ్రదర్ అని. ఈ మాట మీరు వింటుంటే మీకు ఆశ్చర్యం కలగాలి. ఒకరు నాకు కూలర్ ఇస్తారంట, తీసుకోవచ్చా అని నేను అడిగితే అది అడగాల? అసలే అది అడగాల? అలాంటి అగ్ని. ఓకే, వెంటనే వాళ్ళు నాతో ఏమన్నారంటే, బ్రదర్ వద్దులేండి బ్రదర్ అన్నారండి. నేను వెంటనే సిస్టర్ ఇప్పుడు ఏమి వద్దు మాకంటే, నేను ఇంకొక మాట అన్నా, ఏమన్నా 10వ భాగం దాచిపెట్టి నాకు వస్తూ కొంటున్నారా మీరు మాకు అని అంటే, అట్లాంటి అలవాట్లు మాకు లేవు. దేవుడికి ఇచ్చేది మరి ఎవ్వరికీ మేము ఇవ్వము, దేవుడికి ఇస్తాం. ఇది దేవుడిది కాదు, ఇది దేవుని సేవకుడిది అని చెప్తే సరే నేను చెప్పి ఇంటికి తీసుకొచ్చిన. ఇప్పుడు దేవుని నమ్మినట్టుగా నమ్మితే వాళ్ళ మాట చెప్పు నేనేం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ఆపేయాలి. దేవుని నమ్మినట్టుగా నమ్మల, దేవుడికి భయపడినట్టుగా మనిషికి భయపడల. వాళ్ళు చెప్పినారు, హ్యాపీగా ఇంట్లోకి వచ్చేసింది. ఈనాడు మా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఏవి కూడా నా ప్రమేయంతో రాలేదు, నేను కొనలేదు. దేవుని బిడ్డలే తలొకటి ఇచ్చినారు, కానీ దేవుడు ప్రాణం ఇచ్చాడు.
వీళ్ళు వస్తువులు ఇస్తే దేవుడు ఏమిచ్చాడు? దేవుడిని నమ్మినట్టుగా నమ్ముతామా? వీళ్ళు ప్రాణం ఇవ్వలేరు కదా. ఇప్పుడు మనం చూసిన 7 విధములైన రాళ్ళు వీళ్ళతో ఎవరితో సమానమైనవి కావు కదా. కనుక మొదటి విషయం, దేవుణ్ణి నమ్మినట్టుగా మనుషులను నమ్మదగిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మినట్టుగా నమ్మాలి. వాళ్ళ స్థాయిలో వాళ్ళని నమ్మాలి, కానీ దేవుణ్ణి నమ్మినట్టుగా. ఒకరోజు భగత్ సింగ్ గారు భోజనం చేయలేదు. ఆ రోజు దేవుడు చెప్పాడు ఒక విశ్వాసి, దైవజన్ భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళు, అతన్ని నిద్ర లేపు, అతను భోజనం చేయమని అడుగు. వెళ్ళాడు, ఈయన నిద్ర లేపాడు. బ్రదర్ భోంచేసినారా? లేదు బ్రదర్, ఈ రోజైతే భోంచేయలేదు. ఓకే, మంచిది, దేవుడు నాకు చెప్పాడు, బయలుదేరి రండి, మా ఇంటికి రండి, భోంచేద్దాం. దేవుడు చెప్పాడు, లేకపోతే మీరు రారు నాకు తెలుసు. దేవుడు చెప్పాడు నీకు అన్నం పెట్టమని. ఆల్రెడీ నేను నిద్రలో ఉన్నా, నన్ను లేపాడు దేవుడు. లేచి వెళ్ళాడు, చక్కగా భోంచేశాడు, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన నమ్మదగిన వాడే, దేవుడి మాటకు లోబడి దైవజనుడికి వచ్చి అన్నం పెట్టాడు. కానీ దేవుడు అవుతాడా చెప్పండి? అంటే దేవుణ్ణి నమ్మినట్టుగా మనిషిని నమ్మకూడదు. రెండో మాట, మనిషిని అనుమానించినట్టుగా దేవుణ్ణి ఎప్పుడు అనుమానించకూడదు. ఈ రెండు మనసులో పెట్టుకో, క్రైస్తవ జీవితాన్ని జీవించు. నువ్వు ఏ ఊరు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, దేవుణ్ణి నమ్మినట్టుగా మనిషిని నమ్మొద్దు. మనిషిని అనుమానించినట్టుగా, మనిషిని ఎప్పుడు ఏం చేస్తుంటాం? ఎప్పుడు ముందు అనుమానమే, వెనక అనుమానమే, రైట్ అనుమానమే, లెఫ్ట్ అనుమానమే. లేదు చేతుతారా, నాకేం అనుమానం లేదు బ్రదర్ అని. ఏ బ్రదర్ అయినా, ఏ సిస్టర్ అయినా ఉంటే ధన్యులే, ఉంటారు. అసలు దేవుళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కూడా ఉంటే నేను ఆ దేవుడిని, ఆ దేవుడు రాళ్ళని చూస్తా. చూపించండి. మేజర్గా అసలు ఒక ఆయన అంటున్నాడు, అనుమానం ముందు పుట్టింది, తర్వాత పుట్టిందయ్యా, ముందు నువ్వే పుట్టావు అని చెప్పి. అనుమానం నెక్స్ట్ పుట్టింది, ఫస్ట్ నువ్వే పుట్టుంటావు. అనుమానానికి నువ్వే తండ్రివి, అనుమానానికి నువ్వే తాతవి, అనుమానానికి నువ్వే ముత్తాతవి. నిజం. మన భారతదేశం గొప్ప సేవ చేయడానికి వచ్చిన తోమా యేసు ప్రభుని గురించి ఏమన్నాడు? మేము ఈ ప్రభుని చూసినాం అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే నేను గాయాల్లో అట్ట ఏలు పెట్టాలి, పక్కలో చెయ్యట్ల పెట్టని నమ్ముతా, మీరు మీకులాగా నమ్మేవాడిని కాదులే నేను అన్నాడు. అప్పుడు ప్రభు వచ్చి ఏమన్నాడు? తోమా రా, నా చెయ్యి ఏలు పెట్టు, నా ప్రక్కలో చెయ్యి పెట్టు అంటే ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా, నువ్వు చూసి నమ్మావు, వారు చూడక నమ్మారు. ఎవరు ధన్యులు? కనుక అనుమానానికి అపోస్తలులలోనే అందరూ అనుమానించిన వారే. సరే, ఇప్పుడు మనం ముందుకు వెళదాం. అలాగా ఎప్పుడు అనుమానించొద్దు. నమ్మదగిన దేవుడు, అది నమ్మండి. పరిశుద్ధ దేవుడు వాక్యములో మనకి రాసి పెట్టాడు. 46వ కీర్తన చూడొద్దు. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు మనతో వచ్చు దేవుడు. ఎక్కడికి వస్తాడు? ఆయన వచ్చి మనకేం చేస్తాడు? ఇప్పుడు 2 సమూయేలు 7వ అధ్యాయానికి రండి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా. మనతో వచ్చే దేవుడు ఎలాంటి దేవుడో చూసాం. ఇప్పుడు ఆ దేవుడు మనతో వచ్చి మనకేం చేస్తాడో 3 ఆశీర్వాదాలు చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం. మనతో వచ్చి ఆయన చేసి ఆశీర్వాదాలు ఏమిటో, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏమిటో చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. అందరూ చదువుదామా? ఆరంభించండి. 7:9. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి, నేను నీకు తోడుగా వస్తానని చెప్పాడు కదా, నీకు తోడుగా నుండి. తర్వాత నీ శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి, 3వది లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తా. నీతో ఉండే దేవుడను, నీతో ఉండు దేవుడను. ఆయన ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 2:7 ఇందాక జస్ట్ మెన్షన్ చేసినాను. ఇప్పుడు చూద్దాం. ఆయన మనతో ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? మనతో వస్తే లాభం ఏంటి? 2:7 ద్వితీయోపదేశకాండం 2:7. ఉద్యోగస్తులైన, ప్రభు సేవకులమైన, ఆయా స్థలాలకి ట్రాన్స్ఫర్లు అవుతుంటారు. ఉద్యోగ బాధ్యతల మీద విశ్వాసులు ఎవరైనా కానీ దేవుడు మనతో వస్తే మనకు వచ్చే ప్రతిఫలం, ఆయన చెప్తే ట్రాన్స్ఫర్ అవ్వటం. వెనకటి రోజుల్లో విశ్వాసులు ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే ఆనంద సంతోషంతో ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఒక బ్రాంచ్ ఏర్పడేది.
విశ్వాసులు వాళ్ళు హైర్ అథారిటీలో ఆఫీసర్లుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవాళ్ళు. క్లాస్ 4 ఉద్యోగం మొదలుకుని క్లాస్ 1 ఉద్యోగం వరకు ట్రాన్స్ఫర్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అవ్వడం లేదు. ఆ రోజుల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినారంటే అవ్వడానికి ఇష్టపడేవాళ్ళు. ఎందుకు అనంటే వాళ్ళు వెళితే ఆ కుగ్రామంలో ఒక బ్రాంచ్ స్టార్ట్ అయ్యేది. హెడ్ క్వార్టర్తోనే మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళు. బ్రదర్, మేమున్న ఆ సరౌండింగ్స్ లో 10 కిలోమీటర్ సరౌండింగ్స్ లో ఒక మందిరం కూడా లేదు. మేము కూడా 10 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. వారానికి ఒక్కసారి బ్రదర్స్ ని పంపించండి, మీరేం రావాల్సిన పని లేదు. మీరు ఎప్పుడన్నా కుదిరితే మీటింగ్ కుదురుకొని బ్రదర్స్ ని ఇద్దరిని పంపించండి. వాళ్ళు కాటేజ్ మీటింగ్ లాగా పెడుతుంటారు. మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పోగు చేస్తాం. మేము ప్రార్థనలో గడిపినట్టుండిద్ది. వాళ్ళు మాకు ప్రోత్సాహం ఇస్తారు. కొద్దిమంది ఆత్మలు అట్లా ఒకళ్ళొకళ్ళు తోడై ఒక 10 మంది అయ్యే తలకి బ్రదర్కి చెప్పేసి ప్రేయర్ మీటింగ్కి పోయి ఇంకా అవి వర్షిప్ స్టార్ట్ చేసేవాళ్ళు. వర్షిప్ స్టార్ట్ చేసిన 1 సంవత్సరానికి ఏ మీటింగ్ అయిపోయింది? ఇక ప్రభు బల్ల ఆరాధన ఆల్రెడీ అయిపోయింది కదా, ప్రభు బల్ల. ఆ విధంగా సంఘం ఏర్పడేది. అందుకని వెనకటి రోజుల్లో విశ్వాసులు ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే చాలా హ్యాపీగా ట్రాన్స్ఫర్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు గాని ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, బ్రదర్ నాకు ట్రాన్స్ఫర్ వచ్చేటట్టు కొంచెం ప్రార్థన చేయండి అని చెప్తారు. మళ్ళా నెలకల్లా స్వరం వినపడదు. ఏమైంది బ్రదర్, ట్రాన్స్ఫర్ అన్నారు కదా అంటే, లేదు బ్రదర్ ఆగిపోయింది. ఎట్లా ఆగిపోయింది అది చెప్పరు. అక్కడ ఎంత కట్టారు అది చెప్పరు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు రావడం లేదు అసలు. సరే వాళ్ళదే ఉందలే, సేవలు కూడా ట్రాన్స్ఫర్లు అవ్వట్లేదు. నో చెప్పలేం మనమైతే. సంఘాలు నిర్మించబడాయి కనుక అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఏం కట్టేవాడు? ఒక బలిపీఠం కట్టేవాడు. దేవుని సంఘాలు ఏర్పడ్డాయి. అలాంటి దినాలలో నువ్వుండు చాలు, ఒకరిని విమర్శించొద్దు, నువ్వుండు చాలు. ప్రభు బిడ్డలారా, మీరుండండి చాలు. చూడండి, ఇప్పుడు దేవుడు తోడుగుంటే మొదటి దీవెన ఏంటి? 2:7 చదవండి. నీ చేతుల పనులన్నిటిలో, అందరూ బిగ్గరగా చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, అసలు నీకేమీ తక్కువ కాదు. ఎందుకు అనంటే ఆయన ఎవరు? కొలసి 2:3. ఆయన ఎవరు అసలు? తోడుగున్న ఆయన ఎవరు? కొలసి 2:3 ఎవరు ఆయన? చదవండి, అందరూ చదవండి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ విధంగా నీకు ఏమి కూడా తక్కువ అవ్వదు. బుద్ధి దొరికిద్ది, జ్ఞానం దొరికిద్ది, తర్వాత సర్వసంపదలు దొరుకుతాయి. సొలొమోను అందుకనే నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. జ్ఞానం ఎవరు? జ్ఞానమయున్న క్రీస్తు అని 1 కొరింథీ 1 చదవండి, 21-22 ఉన్నది. జ్ఞానం ఎవరు? 1 కొరింథీ 1:21-22. జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానమును కోరుకున్నాడు కదా సొలొమోను. చదవండి, 21. 1 కొరింథీ 1:24. ఓకే. యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను క్రీస్తు దేవుని శక్తి, దేవుని. ఇప్పుడు సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడంటే దేవుణ్ణి కోరుకున్నాడు. ఆయనలో ఏమున్నాయి? 3 ఉన్నాయి: బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు. మొట్టమొదటిది, నాతో నీతో మనతో వచ్చే దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన బుద్ధినిస్తాడు, జ్ఞానమిస్తాడు, సర్వ సంపదలిస్తాడు. కనుక బుద్ధి జ్ఞానములు కలిగిన మనుషుల వలె ఉండండి కానీ బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను, తర్వాత కంచర గాడిదల వలనైనను. సింధు ప్రాంతంలోకి భక్సింగ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరికి సువార్త ఇష్టం లేదంట. సింధు ఏరియాకి సువార్త ఇష్టమే లేదు. సువార్త ఇష్టం లేని ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు దేవుడు పంపించాడు. భక్సింగ్ గారు ధైర్యం అంతా ప్రభు పంపిస్తేనే పోతాడు. ధైర్యంగా సువార్త ప్రకటిస్తే కొన్ని ఆత్మలు రక్షణ పొందినాయి. తర్వాత వాళ్ళు పసిగట్టి చూస్తాం వీళ్ళు ఎక్కడ అన్నం తింటారో. షాపుల్లో మీరు కందిపప్పు కానీ బియ్యం కానీ నూనె కానీ వీళ్ళకి అమ్మబాకంటారా, వీళ్ళు ఏం తింటారో చూద్దాం. మీరు కూడా ఎన్ని షాపులు ఉన్నాయి ఆ ఊరు మొత్తంలో, సింధు ఏరియాలో అన్ని ఏరియాల్లో షాపుల్లో
వాళ్ళు మొత్తం చెప్పుకున్నారు హిందూయిజం మీద ఉన్న ప్రేమతో. దయచేసి భక్తి సింగ్ గ్రూప్ కి, ఈ భక్తి సింగ్ ఆ యొక్క మొత్తానికి ఎవరెవరైతే వచ్చారో ఈ స్వార్థ పనికి వాళ్ళకి అసలు ఏమి అమ్మబాగండి. అలా హోటల్స్ కి, షాపులకి అందరికి చెప్పేసినారు. వీళ్ళు వెళ్ళి అమ్మ ఇది ఇవ్వండి, అయ్యా ఇది ఇవ్వండి అంటే ఏం లేవు. అప్పుడు చివరికి ఆయా ఇళ్లలో అమ్మ ఏమైనా తినటానికి ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఇవ్వచ్చా అడుక్కుంటున్నారు, ఇవ్వచ్చా అంటే అప్పుడు అన్నారంట, ఈ గుర్రాలు తింటే నెయ్యి, గుర్రాలు తినే నెయ్యి, గుర్రాలు తినేవి ఆ ఇసుక నెయ్యి కలిసి ఉండిద్దంట గుర్రం తినేది, ఆ గుర్రాలు తినేవి వాళ్ళకి పెట్టండి అని చెప్పారంట. ఆ గుర్రాలు తినే ఆ నెయ్యి, ఇసుక నెయ్యి కలిసి ఉండిద్దంట. ఆ గుర్రాలు తినే ఆ నెయ్యి, ఆ ఇసుక తింటే పరమానందంగా ఉందంట భక్సింగ్ గారికి. అంటే ఆకలితో తింటంటే ఆ గుర్రాలు తినే ఆ నెయ్యి ఇసుకతో కలిసి ఉండిద్దంట, బాగుందంట. దాంతో కాస్త ఇల్లు అప్పడం చేసుకుని తిన్నారంట హ్యాపీగా. ప్రభు బిడ్డలారు, ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తోడుగా ఉండి ఆ దినాలలో కష్టపడితే వాళ్ళకి బుద్ధి జ్ఞానము కలిగిన వాళ్ళు, బుద్ధి జ్ఞానము లేని కంచెరగాడిదలు తినే ఆహారం తిని బతికినారు వాళ్ళు. బట్ వాళ్ళకి ఏ హాని జరగలేదు, మంచిగా అన్నం అరిగింది, ఇంకా చాలా కాలం అక్కడ కష్టపడ్డారు. ఆ సింధు ఏరియాలో చాలా ఆత్మలు రక్షణ పొందినాయని చెప్పాడు. కనుక మన దగ్గర ఉన్న బుద్ధి జ్ఞానములు మనకు ఉపయోగపడేవిగా, మనకు ఆదరణ ఇచ్చేవిగా, ఇతరులకు కూడా ఆదరణ ఇచ్చేవిగా ఉంటాయి. వెళ్ళి ఫస్ట్ దేవుని సంఘానికి ఉపయోగపడండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమి. ఆరంభంలో శిష్యులకి ఇలా చెప్పాడు. మొత్తం నేను అవి రాసుకుంటూ వస్తే 9 విధములైనవి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మీరు వెండి తీసుకుపోవద్దు, బంగారం తీసుకుపోవద్దు, జోలి తీసుకుపోవద్దు, చెప్పులు తీసుకుపోవద్దు, 2 అంగీలు తీసుకుపోవద్దు, ఇట్లాంటివి చేతి కర్ర తీసుకుపోవద్దు, ఇట్లాంటివి రాగి తీసుకుపోవద్దు, ఇట్లాంటివి 9 రాసినానండి. 9 ఉన్నాయి 4 సువార్తల్లో. తీసుకుపోవద్దు అన్నాడంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అది చెప్పండి మీరు, అది చెప్పండి. ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఆరంభంలో దేవుని సేవకు వచ్చిన వాళ్ళు చదువు లేనోళ్ళు కాదు. ఈ రోజుల్లో ఎవరన్నా దేవుని సేవకు వచ్చి చదువు లేనోళ్ళు సేవకు వస్తే, మంచి సేవకుడు వచ్చినాడు మాకు, చదువుకున్న వాళ్ళు సేవకు వస్తే ఈయన ఏ ఇంటికి పోయినా ఏమి తీసుకోవట్లా, ఏమి తింటలా, ఏమి తాగట్లా. ఆ సేవకుడు చాలా కాలం క్రితం మాకు సేవ చేసినాడు, ఏది పెడితే తినేవాడు, ఈయనేది తినడు అంటే చదువు వచ్చిన కాడి నుంచి కొంచెం నాగరికత పెరిగింది. తినమంటే తినరు, తాగమంటే తాగటలా, తీసుకోమన్నా తీసుకోవటలా. అడుక్కునే స్వభావము ఈ నాగరికత, ఈ చదువు వచ్చి నేర్పేసింది. సరే అక్కర కొల తీసుకోవచ్చు, పాపమేమి కాదు. ఆ స్థాయిలో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క ఆనాడు అనాగరికమైన పరిస్థితులలో ఉన్నా కానీ వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. వాళ్ళు అసలు ఎక్కడున్నారు తెలిసిన, ఆత్మీయంగా చీకట్లోనూ మరణ ఛాయల్లో ఉన్నారు. కానీ వాళ్ళ చేతుల్లో అన్ని ఎట్లున్నాయి, సమృద్ధి కలిగిన వాళ్ళు. అయితే దేవుడు మీకు తోడై ఉన్నాడు, మీకేమి తక్కువ కావు. వాడు నేను చెప్పాడు, ఇద్దరిని పంపిస్తే తర్వాత చాలా సంవత్సరాల తర్వాత, అంటే 3.5 years ఎండింగ్ అట్లా వచ్చేటప్పుడు మళ్ళీ అడిగినాడు వాళ్ళని. చూడండి ఒకసారి, ఆరంభంలో మత్తయి సువార్తలో పంపించాడు, అది నేను చూపించట్లేదు మీకు తెలుసు కనుక చివరిలో చూపిస్తున్నాను. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. 22:35 చదువుదాం. 37:5. మరియు ఆయన, చదవండి, సంచి జోలె చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ ఆయన అని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదన్నారు. అంటే అవేమీ తీసుకెళ్ళినప్పుడు మాకేం తక్కువ కాలేదు. అది దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేమి తక్కువ కావు. ఏది బిడ్డల చదువులు గాని, బట్టలు గాని, ఫీజులు గాని. ప్రతి వాళ్ళు మందిరం డబ్బులతో పిల్లల చదువులకు ఫీజులు కట్టాలి అని నాకు తెలియదండి. మందిరం డబ్బులతో పిల్లలకి ఫీజులు కట్టాలనేది నాకు తెలియదు. నాకు వచ్చిన గిఫ్టులతో నేను మందిరం పిల్లలకి నేను ఫీజులు కట్టాను, నాకు తెలియదు. అన్నీ ఇచ్చిపోయే వాళ్ళు వాడుకోవచ్చు అనేది కూడా నాకు తెలియదు. జీబులు 2 జీబులు ప్రతి సండే సువార్తకి వెళ్తే ఒక జీబుకు 300, ఒక జీబుకు 300, 600 కట్టాలి. ఒక జీబు డబ్బులు వచ్చాయి.
300 వచ్చాయి. ఇంకో జిబుకి ఆ మీటింగ్ పెడితే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఆ 300 రూపాయలు ఇంకొక జిబు కట్టేవాడిని. అవి మందిరంలో రాయాలి అనేది కూడా నాకు తెలియదు. డబ్బిచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఇట్లా చెయ్యింది ఇట్లా చేయండి అన్నాయి ఆరంభ రోజుల్లో చెప్పడానికి ఎవరు సాహసించేవాళ్ళు కాదు. మేము కూడా అసలు అది చూసేవాళ్ళం కాదు. ఆ ఫీజులు కట్టుకుని చదివించుకున్నాం. ఆ తర్వాత ఆటోలకి లేకపోతే ఆ జీబులకి డబ్బులు ఇచ్చి సువార్త పరిచర్యలు చేశాం. అవి మందిరంలో రాయాలి అనేది కూడా తెలియదు. అయితే మీకు దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు. మాకు ఏమీ తక్కువ కాలేదు. ఆదరణ, ఆరోగ్యం, జీవం అన్నీ ఇచ్చినాడు. 3 పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగినారు. అన్ని విధములైన పరిస్థితులలో తోడుగా నీడగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఒక మాట అన్నాడు ప్రభు, చదవండి, అది కంటిన్యూ చేయండి. వారు ఏమీ తక్కువ కాలేదనేది 36. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచి జాలియు తీసుకుని పోవాలను. ఆగండి అంతవరకు. ఇప్పుడు ఎందుకు తీసుకుపోమంటున్నాడు? ఇందాక ఎందుకు వద్దన్నాడు? 3.5 ఏళ్ల క్రితం ఎందుకు వద్దన్నాడు చెప్పండి? ఇందాక ఎందుకు వద్దన్నాడు 3.5 ఏళ్ల క్రితం? ఇప్పుడు తీసుకుపోమన్నాడు. ఇదన్నా చెప్పండి అంటున్నా. ఎందుకనంటే చాలా ఆరంభంలో తీసుకుపోవద్దు అన్నాడు, ఇప్పుడు తీసుకుపోండి అంటున్నాడు. అప్పుడు ఎందుకు వద్దన్నాడు, ఇప్పుడు ఎందుకు? పాప విశ్వాసులకి ఇది అర్థం అవ్వదు. సేవకులన్నా చెప్పండి. మీరు కూడా చెప్పేదట్టు క్లియర్ కనుక తీసుకుపోవద్దన్నాడు. పొద్దున పూట వెళ్తే సాయంకాలానికి వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళ గృహాలకు వచ్చేవాళ్ళు. గలిలియా సరౌండింగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ గలిలీలో వాళ్ళ ఇళ్ళకి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళండి తీసుకుపోండి అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వారం దాకా ఇంటికి రారు. 2 వారాలు, 3 వారాలు, నెల పట్టొచ్చు. మీరు తీసుకుపోతేనే మీకు క్షేమం ఉండేది, తీసుకుపోతే ఇబ్బంది పడతారు. మీరు తీసుకెళ్ళండి. అయితే తీసుకెళ్ళమన్నా తీసుకెళ్లే పొజిషన్లో వీళ్ళున్నారా? వీళ్ళు లేరు. మాకు అన్నీ ఇస్తాడు. ఆ స్థాయిలో వాళ్ళని తయారు చేసాడు వాళ్ళని. ప్రభు నామం. ఉద్యోగస్తులైన సేవకులమైన ఈరోజు ఎమ్మడ పెట్టుకుని కనీసం వాటర్ బాటిల్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడు చూసుకుంటాడు అనుకుని పరిగెత్తటమే. అవును, అలా నేర్పించినాడు. ఇది మొట్టమొదటిది. దేవుడు మనకు తోడై ఉంటే మనకేది తక్కువ కాదు. ఆ రీతిగా బిడ్డలిద్దరికీ, ఫ్యామిలీకి ఆరోగ్యం, ఆదరణ, జ్ఞానం, బుద్ధి అన్ని సర్వ సంపదలు తోడుగా ఉంచుతాడు. రెండవది 2 సమూయేలు 7వ అధ్యాయం. రెండవది ఇంకా మీరు అలా చదువుకోండి. ఎన్నో దేవుడు సమృద్ధినిస్తాడు, ఆశీర్వాదం, ఆదరణ ఇస్తాడు. అది రెండవది. తోడుగా వస్తే మొదటిది ఎంత దీవెనో చూశాము. రెండవది 2 సమూయేలు 7వ అధ్యాయం. 2 సమూయేలు 7వ అధ్యాయం చదువుతారు అందరూ? ఎన్నో వచనం అది? 7వ అధ్యాయం 9వ వచనం. రెండవది, నీ శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి విజయం. శత్రువులపైన నీకేమిస్తాను? విజయం. అంటే విజయవంతమైన జీవితం. నువ్వు ఓడిపోవటం జరగదు, నువ్వెక్కడ ఓడిపోవు. అంటే ఈ లోకములో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, సైతానుడు, తర్వాత శరీరం, లోకం, వీటిల్లో ఎక్కడా నువ్వు ఓడిపోవటం జరగదు. ఓటమి నీకు ఉండదండి. విజయం ప్రభు బిడ్డలైన వారికి విజయం వాళ్ళ యొక్క ఆత్మీయ హక్కు. జన్మ హక్కు అనబాకండి. జన్మ హక్కు అంటే జన్మంలో మనందరం ఏమైపోయిన వాళ్ళం? ఓడిపోయిన వాళ్ళం. ఆత్మలో ఏమైన వాళ్ళం? అందరం గెలిచిన వాళ్ళం. ఎవరిని బట్టి? లోకమును జయించిన విజయమే మీ విశ్వాసం. విశ్వాసమును బట్టి మనం జయించిన వాళ్ళం. 2 కొరింథీ 2వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ప్రతి స్థలములో విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పాడు. చదవండి, మీరందరూ చదవాలి. ప్రతి స్థలములో విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2వ అధ్యాయం ఎన్నో వచనం? 14. 2 కొరింథీ 2:14 ఆరంభించండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న వాళ్ళ పైన వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 2 కొరింథీలో రాశారు. అయినను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పి. పత్తిపాడులో మా ఎదురుగా యాదవులు ఉండేవాళ్ళు. వాళ్ళు నా పేరే తెలియదు వాళ్ళకి.
పాస్టర్ గారి పేరు కనుక్కురామని చెప్పి ఆ యాదవులు ఆయన వాళ్ళ కుమార్తెను పంపించాడు. అంకుల్ అంకుల్ నీ పేరేం పేరు అంకుల్ అని చెప్పి అడిగింది. నా పేరమ్మ ఈపూరు తిమోతి అమ్మ అన్న. మంచిది అంకుల్ వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకి నా పేరు చెప్పింది. వాళ్ళ నాన్న నా మీద కోర్టు కేసేసిన. ఆమె వచ్చి పేరు అడిగి, ఇది ఎట్లుందంటే శత్రువు నా పేరు అడిగి హ్యాపీగా కోర్టు కేసు. అరవింద్ గారు గుంటూరులో మీటింగ్ పెట్టాడు. అందరం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నాం. అప్పుడు ఒలివ పుట్టినట్టున్నది. హ్యాపీగా మీటింగ్ అంతా చూసుకున్నాం, వచ్చాం. అక్కడ వాక్యం ఏం చెప్పాడు? రోమా 8:28 చెప్పాడు, దేవుని ప్రేమించి వారికి సమస్తమును మేలు. వచ్చేసినాం. పొద్దునే మేము వస్తుంటే అంత వర్షం గురించి ఫుల్గా నిండిపోయింది. ఆ యాదవుల ఇంట్లో నుంచి ఒక ఆయన ప్యాంట్ అంతా తడిచిపోతా ఉంది. మన మందిరం ఎదురు 12 సెంట్, ఇప్పుడు కొత్త మందిరం కట్టిన ప్లేస్ ఉండేది. ఆ మందిరం మొత్తం నీళ్లు, ఆ నీళ్లలో కూడా దాటుకుంటా వస్తుంటే మేము లోపల నుండి చూస్తున్నా, ఎవరైనా ప్యాంటు ఇట్లా తడిచిపోతుంది, నీళ్ళ గడ్డం పడి వస్తున్నాడు అని. వచ్చిన తర్వాత పాస్టర్ గారు నమస్తే అండి సంతకం పెట్టండి అండి. ఎవరయ్యా మీరు అని అంటే, నేను కోర్టు నుంచి వచ్చినానండి. కోర్టు నుంచి వచ్చినాను అంటున్నాడు. కోర్టు నుంచి వచ్చినాను నేను నోటీస్ ఇవ్వడానికి, మీరు సంతకం పెడితే. ఏం సంతకం ఎందుకు పెట్టాలంటే, ఏదో అవతల ఆయనకి మీకు ఏదో ఇక్కడ వాదన ఉందంటే కదా, కోర్టుకు వేసినాడు ఆయన. నేను అన్నాను, నేను పెట్టిన సంతకం అంటున్నాను. నేను పెట్టినంటే కుదరదు పాస్టర్ గారు, పెడితే మంచిది. అయినా కోర్టు మీద చర్చి మీద కేసేసినోడు ఎవడు గెలవడు సార్, నీకేం పర్లేదు, దిగులు పడకుండా కేసు సంతకం పెట్టండి అంటున్నాడు. నేను పెట్టినాయా జడ్జితో వచ్చి మాట్లాడతాను, పో నువ్వు పోవయ్యా బాబా అంటున్నా నేను. అప్పుడు నా అనుభవం ఏంటో తెలిసిన, మండలంలో ఉంటున్నాను, కోర్టు కూడా మండలంలో ఉండిద్ది అనుకుంటున్నా నేను. ఆయన అన్నాడు, జడ్జి దగ్గరికి నువ్వు వస్తావా అన్నాడు. అవునన్నా, నేను వస్తాను, నేను మాట్లాడతాను పో అన్నా. జడ్జి ఎక్కడ ఉంటాడు పాస్టర్ గారు అన్నాడు. జడ్జి ఆడుంటాడు, కోర్టులో ఉంటాడని. కోర్టు ఎక్కడుంది అన్నాడు. కోర్టు ఎక్కడుండిద్ది, ఇక్కడే పత్తిపాడులో ఉండిద్ది అన్న. అప్పుడు అన్నాడు, కోర్టు గుంటూరులో ఉండిద్ది పాస్టర్ గారు, పత్తిపాడులో ఉండదు అన్నాడు. అప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి నాకు, గుంటూరులో ఉండిద్దా. అప్పుడు ఆలోచన చేస్తుంటే, నువ్వేమో ఆలోచించలేదు, సంతకం పెట్టు మీరే గెలుస్తారన్నాడు. సంతకం పెట్టి పంపించిన వెంటనే జోసఫ్ అన్న గుంటూరులో ఉన్నాడు. ఫోన్ చేశా, తిమోతి ఏం పర్లేదు, కోటరత్నం గారు ఉన్నారు, ఎవరినన్నా లాయర్ని అరేంజ్ చేస్తాడు. 11 గంటలకల్లా లాయర్ని తీసుకుని గుంటూరు పోవాలి. నేను వెళ్ళే సమయానికి 11 దాటిపోయింది. సర్టన్ లాయర్ అవతల వ్యక్తి నాకు నోటీస్ పంపించిన ఆయన ఆ రోజు రాలేదు. దేవుడి దయ వలన అట్లా వాయిదా వేసి 2 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన. ఒకరోజు కోర్టులో ఆ ధర్మదేవత తెల్లగా ఉంది. ధర్మదేవతకి కళ్ళు నల్లటి ఒక కట్టేసినారు, గుడ్డ కట్టేసినారు. నేను ఆ ధర్మదేవత అంక చూసి అక్కడే నిలబడి ఉన్నాను. సెంటర్లో కోర్టులోకి ఎవరన్నా కానీ వెళితే ఎదురుగానే ఉండేది ధర్మదేవత. నిలబడి ఉంటే ఒక లాయర్ వచ్చి నా దగ్గరికి, పాస్టర్ గారు ఏంది ధర్మదేవత అంక అట్ట చూస్తున్నారు అన్నాడు. అంటే ధర్మదేవత తెల్లగా ఉంది, నల్లటి గుడ్డ కళ్ళకు కట్టేసినారు ఎందుకు అని అడిగినాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, లాయర్ గారు, ఓ ధర్మదేవత, ఇక్కడ జరిగే అన్యాయాలు నువ్వు చూడబాకమ్మా అని మేమే కట్టేసినాము అన్నాడు. ఇక్కడ జరిగే నేరాలు ఘోరాలు అన్యాయాలను చూడబాకమ్మా అని మేమే కట్టేసినాం పాస్టర్ గారు అని అంటే, అదే అంటే ఇక్కడ అన్ని అలా జరుగుతాయా? అయితే నేను అక్కడ మళ్ళా ప్రార్థన చేసిన. నాకు ఎప్పుడైనా గుర్తు, భూమి ఆకాశముల మధ్య ఉన్నావు, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఈ ధర్మదేవత న్యాయం చేయదని, న్యాయం చేస్తే వీళ్ళేమో అడ్డుపడతారంట. నీవు ఈ ధర్మదేవత కళ్ళు కప్పేయచ్చు కానీ నీ కళ్ళు ఎవరు కప్పేయలేదు. 2 years రన్ అవుతుంది అంటున్నారు. ఇంకేముంది, ఆయన గురిపడిద్ది, పాస్టర్ గారికి గురిపడిద్ది అంటున్నారంట. వాళ్ళు గురిపడిద్ది అనుకుంటా ఉంటే ఒకరోజు వెంకటేశ్వర్లు అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే నేను నిలబడ్డాను కానీ వెంకటేశ్వర్లు లేడాడ. సరే అని చెప్పారు. మళ్ళీ లాయర్ గారిని కలిసి ఏంటంటే సాయంకాలం 5 దాకా ఉండన్నాడు. మళ్ళీ సాయంకాలం 5 వెంకటేశ్వర్లు ఏం లేరు ఇక మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. వెళ్ళిపోచ్చేసినాను. బిడ్డలారా, 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత కేస్ ఈజ్ డిస్మిస్, దిస్ ఈజ్ న్యూసెన్స్ కేస్ అని రాసి, కేస్ ఈజ్ డిస్మిస్ అని జడ్జి రాసినాడు. న్యూసెన్స్ కేసు అంటే అర్థం పర్థం లేని కేసు ఇది. ఆ విధంగా కోర్టు ఆర్డర్స్ తీసుకుని వెంటనే చెప్తే మన సిస్టర్స్ నోళ్ళు ఆగవని, ఎవరి నోళ్ళు ఆగవని 6 నెలలు నేను ఎవరికి చెప్పలేదు. చర్చిలో ఆర్డర్స్ తీసుకున్న 6 months వారికి ఎవరికి చెప్పలేదు, అనౌన్స్ కూడా లేదు ఎవరికి, నాకు సన్నిహితులైన వారికి కూడా నేను చెప్పలేదు. 6 నెలల తర్వాత, ఎందుకంటే మళ్ళా
ఇంకొక ఫర్దర్ కోర్టుకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. 6 months తర్వాత అనౌన్స్ చేసి ప్రార్థన చేయండి, త్వరలో మందిరం నిర్మాణం. ఇంకా ఏమిచ్చేవాడు చెప్పండి మీరు? జయమిచ్చేవాడు. కనుక శత్రువు ఎంత బలమైన లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనం ఆయన మీద ఆధారపడటానికి ఆ కోర్టు కేసు స్టార్ట్ అయింది. ప్రతి ఊర్లో మేము రాత్రంతా ప్రార్థనలు పెట్టాం. ఆ రోజు అంతకుముందు సంఘ ప్రార్థనలు జరిగేవి, ఇప్పుడు రాత్రంతా ప్రార్థనలు పెట్టాం. ఆ రాత్రంతా ప్రార్థనలే ఆ విజయాలకు ఆధారమైనది. 7గురున్న తెల్లార్లు ప్రార్థన చేసినాం, 5గురున్న తెల్లార్లు ప్రార్థన చేసినాం. ఆ ప్రార్థన ఫలితమే విజయవంతమైన జీవితం. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు డోంట్ మిస్ అన్నమాట. మిస్ చేసుకోవద్దు. ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఇబ్బందులున్నా కుటుంబ ప్రార్థనలు అట్లా గొప్పవి. 3వ విషయం చూడండి, కంటిన్యూగా రండి. 7వ అధ్యాయము ఇప్పుడు 2 చూసినాం. దేవుడు మనతో వస్తే మనకేమిచ్చేవాడు? ఫస్ట్ మనతో ఉండి మనకి సన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. రెండవది మనకి విజయం ఇచ్చేవాడు. 3వది చదవండి, లోకములో ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసేదని. ఘనత వస్తుంది. దేవుడు మనకు తోడుంటే, మన ఎమ్మటి వస్తే మనకేమండిద్ది? కొన్నిసార్లు మన అమ్మటి వచ్చిన వ్యక్తిని బట్టి మనకు విలువ వస్తుంది. మనతో వచ్చేవాడు అంత గొప్పవాడు గనక ఆయన మనకి లోకములో ఘనులైన వారికి, కలెక్టర్ అంటే ఘనత, లోకములో కలెక్టర్, లోకంలో ఎంఆర్ఓ, లోకములో ఎండిఓ, లోకములో గొప్ప గొప్ప వాళ్ళు రాజులు, అలాగనే అధికారులు, ప్రధానులు, లోకములో వారికి ఘనత ఉండిద్ది. లోకములో గనులైన వాళ్ళకి కలుగు పేరు నీకు నేను కలుగు చేస్తానని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలకి, దేవుని సేవకుడైన దావీదికి, భక్తులైన వారికి దేవుడిచ్చే వాగ్దానం ఇది. ఆ విధంగా మీతో పాటు మీ యాత్రా జీవితం ఈ 3 విషయాలు మీతో వస్తే, ఆయన ఫస్ట్ వన్ మనతో వచ్చు దేవుడు మనకన్నీ ఇచ్చువాడు. రెండవది మనతో వచ్చేవాడు మనకి విజయం ఇచ్చేవాడు. 3వది మనతో వచ్చేవాడు మనకి ఘనతనిచ్చేవాడు. 1 సమృద్ధినిచ్చేవాడు, 2 విజయం ఇచ్చేవాడు, 3 ఘనతనిచ్చేవాడు. ఇచ్చి ఏం చేస్తాడు? నానాటికి వారి దినములన్నీ బలాభివృద్ధిలోకి తీసుకుపోతాడు. యేషోబు ఒక దేశం నుంచి ఒక దేశం వస్తుంటేనంట, అభిషేకించబడిన వారిని ఏం చేయకూడదని చెప్పాడంట? ముట్టకూడదు. మీరు వెళుతుంటే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాలు, వ్యవసాయాలు, కూలి పనులు. ఇదే వినుకొండలో సిస్టర్ గారు పై ఆఫీసరు ఎస్బీఐలో బాధ పెడతా ఉంటే, ఎస్బీఐలో ఆఫీసరు ఇదే వినుకొండలో బాధ పెడతా ఉంటే మాకు చెప్పుకుంది, ప్రార్థన చేస్తూ వచ్చాము రాత్రంతా ప్రార్థనలో. ఆ నోట్లోంచి వచ్చే ఆ మాట, పై అధికారులు కొన్నిసార్లు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. ఆవిడ పక్కన విశ్వాసం ఉంది. మేనేజర్ గారితో అన్నాడు, మేనేజర్ నేను విశ్వాసిని, ఆ సిస్టర్ కూడా విశ్వాసే, ఎంతో మంచి సిస్టర్, నాకు బాగా తెలుసు, వర్క్ నమ్మకంగా చేస్తే టయానికి వస్తుంది. మీది నోరా డస్ట్బిన్నా అన్నాడు మేనేజర్తో. మీది నోరా లేక డస్ట్బిన్నా? ఉమ్మూస్తారు డస్ట్బిన్ అంటే మీ నోరు ఉమ్మూసే డస్ట్బిన్ లాగా ఉంది. మీరు ఒక అధికారి, సరిగి మాట్లాడండి. ఆమె సిస్టర్ ఏడుస్తుంది. ఆమె కొరకు ప్రార్థన చేసినాం. ఆమెతో అన్నాడు, నిన్ను కడప పంపిస్తా నేను. ఆయన అన్నమాట, నేను కడప పంపిస్తా. ఇదే వినుకొండలో ఎందుకు జరిగిందో ₹1,00,000 లెక్క క్లియర్ చేయలేదు. ఈరోజు లాకర్లో 1,00,000 పెట్టి వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున్నే స్కాడ్ వచ్చేసింది. ఆ 1,00,000 ఎక్కడిది అంటే చూపించలేకపోయినాడు. వెంటనే అనదర్ బ్యాంక్ కాదు కదా, భవిష్యత్తులో ఉద్యోగం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా డిస్మిస్ చేసేసినాడు. ఈమె ఏడే ఉంది, ఆయన కడప అన్నాడు, ఏమైనా కడప పంపిస్తా అన్నాడు. ఆయన చరిత్రే లేకుండా చేసినాడు. నేను అభిషేకించిన వారిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. వారు రాజ్యం నుంచి రాజ్యానికి, దేశం నుంచి దేశం వెళ్ళేటప్పుడు వాళ్ళకి నేను తోడుగా ఉండి అటువంటి హాని, కీడు, నష్టాలు రాకుండా నేను కాపాడను. యేషోబు విషయంలో, అలాగే భక్తులైన వారి విషయంలో, సేవకులు గాని, పెద్దలు గాని, వారు ఆయా స్థలాలకు వెళ్ళేటప్పుడు దేవుని భక్తితో మనం బ్రతకను ఉద్దేశించినప్పుడు తప్పక మనకు తోడై ఉంటాడు. మనల్ని ముడితే ఎవరిని ముట్టినట్టే, ఆయన కడువును ముట్టినట్టే. ఆ రీతిగా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఒక వచనం అందరం చదువుకుని, అగ్నిని ప్రాకారముగా మీ చుట్టూ ఉంచుతానని చెప్పాడు. జకరియా 2వ అధ్యాయం. అందరం కలిసి ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం, ప్రభుకు అప్పగించుకుని. అటువంటి ప్రొటెక్షన్, భద్రత దేవుడు మనకి ఇచ్చే దేవుడు. ఇజ్రాయెల్ని కాపాడు వాడు కునుకుడు ఎదుర్కోడు. 2వ అధ్యాయం ఎన్నో వచనం అది? 5. అందరం బిగ్గరగా చదువుదాం. ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని, దేవుడు భద్రపరచాలని, మనందరం ఆశీర్వదించాలని,
నేను కోరుతుంటున్నాను. మీరందరూ బిగ్గరగా చదవండి. ఆరంభించండి. నేను కూడా చదువుతాను. 2వ అధ్యాయం జకర్యా 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్యన నివాసినై మహిమకు ఇదే నీ దేవుడైన మన దేవుడైన యెహోవా వాక్కు. ఆ రీతిగా భద్రపరిచేవాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూర్చున్నా లేచిన ఆ రీతిగా ప్రభువైన దేవుడు ఈ కుటుంబానికి తోడుగా ఉంది తన యొక్క చిత్తములో అక్కడ కూడా చెప్పినాం కదా, అబ్రహాం బలిపీఠాలు కట్టినట్టుగా సాధ్యమంతరు సంఘానికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు అక్కడున్న సేవకులకు సంఘానికి ప్రయోజనకరమైన బిడలుగా ఉండటానికి ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఎప్పుడు రమ్మన్నా అలాగా ఇప్పుడు ఎట్లా వచ్చారు సేవకులు అక్కడ కూడా వస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. సంఘానికి ఉపయోగపడండి ఎక్కడున్నా. ఎందుకంటే సంఘమే దేవుని ఆస్తి, దేవుడి ప్రాణం. దేవుడు ప్రాణమై ఉన్న సంఘానికి మీరు ప్రయోజనకరంగా ఉండండి, మీ చుట్టుపక్కల అన్ని జనులు కూడా. ఇప్పుడు మన గుంటూరులో రీసెంట్గా నేను అందరికీ తెలియాలని సరళమ్మ కుగ్గలర్ హాస్పిటల్ యొక్క శ్రేష్టమైన సేవ చేసిన సరళమ్మ గారు, ఆ సరళమ్మ గారి టెస్ట్ మనీ పంపించినాను. ఆమె ఎంతో గొప్ప సేవ చేసి ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నది. డాక్టర్ సరళ గారు అని అంటే గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంతో మందికి పేదవాళ్ళకి మరి ముఖ్యంగా అంత సేవ చేసింది. సిఎంసి హాస్పిటల్ మనకి అక్కడ ఉన్నది, అక్కడ వెల్లూరులో. ఒకరోజు అక్కడికి ఈ దైవ బిడ్డ వచ్చాడు. ఎవరు? మన గవర్నర్ చనిపోయాడు. ఆయన పేరు గవర్నర్ గారు, పెద్ద ఆయన, మనకేమో ముఖ్యమంత్రిగా కూడా చేసినాడు. రోసే గారు సిఎంసి హాస్పిటల్కి వచ్చి ఏం చెప్పాడంటే ఈ సిఎంసి హాస్పిటల్లో డాక్టర్స్ సేవ, వారు మాట్లాడే మాటలకే సగం రోగం తగ్గిపోయిందని చెప్పాడండి ఆయన. డాక్టర్స్, సిస్టర్స్, స్టాఫ్ కానీ ఎవ్వరు మాట్లాడినా దయ, కరుణ, ప్రేమతో మాట్లాడతారు. ఆ మాటలకే సగం రోగం తగ్గిపోయింది. వాళ్ళు ఇచ్చే మందులకి ఇంకా సగం తగ్గిపోయింది. అది సిఎంసి హాస్పిటల్ గురించి ఆయన ఇచ్చిన టెస్టిమనీ. నేను ఇదే మాటలే రీసెంట్ గా డిసెంబర్ నెలలో జీజీహెచ్ లో ఒక మీటింగ్ పెడితే వాళ్ళు ఈ యొక్క ఆ డిపార్ట్మెంట్ నాకు రావట్లేదు, ఆ డిపార్ట్మెంట్ లో ఈ ఆర్ఎం గారు మొత్తం కూర్చున్నారు. నేను ఈ టెస్టిమనీ అక్కడ చెప్పినాను. అప్పుడు ఆర్ఎం గారు ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు రోసయ్య గారు ఇచ్చిన సాక్ష్యం మన హాస్పిటల్ గురించి కూడా ఇవ్వాలి. అందరితో ఎట్లా మాట్లాడాలి? దయగా, కరుణగా మాట్లాడాలి. ఇప్పుడు మన జోసఫ్ కానీ ఎడియమ్మ కానీ వచ్చిన వాళ్ళతో అట్లానే మాట్లాడతారా? అది చాలా గొప్పది, అలా మాట్లాడాలి. ఎందుకంటే సరళమ్మ గారు ఎంతో సేవ చేశారు, అట్లానే ఐడాస్ గడ్డ గారు ఎంతో సేవ చేశారు. మన వృత్తి అదే. వచ్చే ప్రజలకు దయగా మాట్లాడితేనే సగం రోగం ఏమైంది? తగ్గిపోయింది. మనం ఇచ్చే వైద్యానికి ఆ మిగిలిన సగం తగ్గిపోయింది. అలాగే సేవ చేసి మంచి పేరు, ఈ రోజు వరకు కూడా ఆమె మీటింగ్ తీసుకునేది, వాక్యం చెప్పింది. కనుక దేవుడు దీర్ఘాయుషునిస్తాడు ప్రజల ప్రయోజనం కొరకు ఆ రీతిగా కష్టపడితే. ప్రభు చెప్పాడు కదా, దేవుని ప్రేమించండి, రెండవది పొరుగు వారిని ప్రేమించండి. దేవుణ్ణి, పొరుగువారిని. ప్రభువులు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనందరినీ దీవించునుగాక.